నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. స్టార్స్ ప్రభాస్ గారు అయిపోయారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ అయిపోయారు, మరి పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తున్నారు? అంటే హ్యూజ్ స్టార్, ఆయన దగ్గర కథ రాయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే అలాంటి స్క్రిప్ట్ ధైర్యంగా నేను రాయగలిగే, అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ నాక్ ద డోర్ సార్. వెళ్ళి తలుపు తట్టి కళ్యాణ్ గారు మంచి కథ రాశాను, డెఫినెట్లీ చెప్తానేమో. మీలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఇష్టపడతారుగా. వెబ్సైట్లో రకరకాలుగా రాసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందన్నది అనుకుంటే అసలు ఏంటి, అసలు జరిగింది ఏంటో మీరు చెప్పండి. చాలా సింపుల్ సార్, అది మిర్చి అయిపోయింది. సో నెక్స్ట్ నేను రామచంద్ర గారి దగ్గరికి సినిమా చేయాలి, అది. సో అక్కడికి వెళ్ళాం. సో ఒక కథ అనుకున్నా, సో ఆ కథ చెప్పాం. సో చరణ్ గారికి బాగా నచ్చింది. అది డెవలప్ చేసే ప్రాసెస్లో కొంచెం అటు డివియేట్ అవుతుంది కథ, ప్రాపర్గా దొరకట్లా కథలో ఒక డైమెన్షన్. సో అంటే ఒక ఎమోషన్ హైలైట్ చేస్తే ఇంకో ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. అదొక టిపికల్ సబ్జెక్ట్ అది. చరణ్ గారు కూడా కొంచెం మొహమాటంగా బాగానే ఉంది అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్క్రిప్ట్. ఓకే, అంతే, అంత సింపుల్. అది కథ సింపుల్ థింగ్. అది కథ సెట్ అవ్వకపోతే అయిపోయింది. సెట్ అవ్వట్లా, ఎక్కడో పీకుతున్నాం టూ మచ్ ఆఫ్ పీకినా బోర్ కొడదు స్క్రిప్ట్. ఎక్కడో స్టేజ్లో ఈ స్క్రిప్ట్ అసలు కొన్ని రోజులు పక్కన పెడితే కానీ సాచురేట్ అయిపోతాం కదా సార్. ఒకే కథ మీద ఒక 6 నెలలు కూర్చున్న తర్వాత కొత్త యాంగిల్ దొరకదు. 3-4 months కూర్చున్న తర్వాత ఎక్కడో సఫికేట్ అయిపోయి ఈ కథ సెట్ అవ్వట్లేదు ఏంటి అని రోజు చరణ్ గారితో అన్న, సార్ ఎక్కడో సూపర్ కాన్ఫిడెన్స్ రావట్లేదు స్క్రిప్ట్ మీద, అర్జెంటుగా దేనికి చేయాలి. ఇప్పుడు తీసి ఏదో యావరేజ్ అంటాం కంటే నాకే తెలిసిపోతుంది ఎక్కడో అంత స్ట్రైకింగ్గా లేదన్న కదా. సో స్ట్రైక్ అసలు నాకు నచ్చింది, అసలు కాన్వర్జేషన్ అంత క్లోజ్ ఫ్రెండ్స్గా మాడుకున్నాం. అసలు అదేంటి, అసలు నువ్వే అంత మాట తర్వాత అంటే లేదు సార్ ఏదన్నా ఇంకో వేరే స్క్రిప్ట్ ఏమైనా చేసుకొస్తాను టైం తీసుకుని. అసలు ఆయన జెంటిల్మెన్ లాగా నువ్వు నాకై నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏం కాదు, ఫస్ట్ తీసేవాడు నువ్వు కాబట్టి ఈ కథ ఎదిరిపోతుంది సార్, నేను ఇది కాన్ఫిడెంట్ అనుకుంటారా ఎంబడి చేసేద్దాం. అసలు అది అసలు ఇంత బాగా ఎవరు చెప్పరు, ఎక్కడో రావట్లేదండి కాన్ఫిడెన్స్ అనేది. నువ్వు ఎప్పుడు కాన్ఫిడెంట్ అప్పుడు. అసలు అంత సింపుల్ ఈక్వేషన్ అది, అంత అందమైన సీన్ అది. సినిమా ఆగిపోవడం కారణం అంత అందంగా జరిగింది అది. అది ఎంత ఓపెన్గా చెప్పిస్తుంది. రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. రామచంద్ర గారు ప్రతి పార్టీకి వెళ్తా, చిరంజీవి గారి బర్త్డే అంటే ఫస్ట్ నేనే ఉంటా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నేనే ఉంటా, ఆయన ఓపెనింగ్ చిరంజీవి ఉన్నాడు ఫస్ట్ నేనే ఉన్నా. సచ్ ఎ క్లోజ్ అసోసియేషన్ నాకు వాళ్ళతో. అదే సినిమా చేస్తే ఉండాలి అసోసియేషన్, సినిమా క్యాన్సిల్ అయిపోయి అంత అసోసియేషన్. సచ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ అది. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ వెళ్తాను మళ్ళీ వెరీ సూన్. ఓకే ఓకే. సో నెక్స్ట్ మూవీ ఎవరితో సార్? ఒక్క జనరల్ క్వశ్చన్ తోటి క్లోజ్ చేసి మనం జనతా గ్యారేజ్లోకి వెళ్ళిపోదాం సార్. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో అత్యంత బాధపడ్డ సంఘటన, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు? ప్రొఫెషనల్గా మరి ఇంకా అంత బాధపడే సంఘటన రాలేదు సార్. అదే అంటే రైటర్గా చిన్న జరిగినాయి, దానికే పెద్ద కుంగిపోయేంత సంఘటన జరగల. నేనేమంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, నేను డెఫినెట్గా మీ లైఫ్లో కూడా అలాంటివి జరిగి ఉంటాయి. అంటే మోస్ట్ ఇన్స్పైరింగ్, అది ఎదుటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండే సంఘటనలు మీ జీవితంలో ఉండొచ్చుగా, అది అందుకోసం. అదే అన్న, ఇప్పుడు నేను అంటే ఆ రోజుకి అదే పెద్ద కష్టం అనిపించింది. ఓకే, రాత్రి 3 పని చేసామే, రావాల్సిన పేరు రాలేదా. సో ఏమైనా ఇన్స్పైరింగ్ ఉంటాయేమో అంటే నేను ఇంటికి వెళ్ళి పెద్ద ఏడ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళాల. ఓకే, అంటే బౌన్స్ అవ్వాలి. అంటే ఇట్స్ నాట్ పెద్ద మెసేజ్ చదువుతామని కాదు, కానీ నా పర్సనల్ నోట్లో నేనేంటంటే నేను ఎక్కువ కష్టపడ్డా. సో నేను ఇంకా పైకెళ్ళాలి. ఇప్పుడు ఆ కథలతో నా జీవితం అయిపోలేదుగా. ఆ రైటర్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వరకు అంటే ఆ కథలతో నా జీవితం అయిపోతే టెన్షను. ఇంటికి వెళ్ళి నేను ఎంతకంటే పెద్ద కథలు రాయగలను, ఆ కథ కథ జరిగింది తప్ప ఎందుకంటే పెద్ద కథలు రాయగలను అనుకున్నా. ఆ పాజిటివ్ ఎనర్జీయే నన్ను ఒక స్థాయిలో ఉంచోబెట్టింది ఇవాళ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. నో రిగ్రెట్స్ దానికి. అంతకుమించి ప్రొఫెషనల్గా మీరు కుంగిపోయేంత సంఘటనలో పెద్దగా జరగల. అంటే
ఆ రోజు కుంగిపోయాను తప్ప ఈ అంత పెద్దవి కూడా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఒకసారి డబ్బు లేదు, ఆ రోజుకే పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. నా ఒక్కడికే జరిగినాయి అంటే అవివేకం అనేది. పర్సనల్ ఎట్లా అంటే మై మదర్స్ డెత్ ఇస్ వెరీ పర్సనల్. అది కూడా రాంగ్ టైంలో చనిపోయారు. అది మిర్చి షూటింగ్ జరుగుతుంది, మిడిల్ ఆఫ్ ద షూటింగ్ ఆవిడ చనిపోయారు. మిర్చి సక్సెస్ కూడా చూడలేదు, ఫస్ట్ సినిమా సక్సెస్ చూడలేదు ఆవిడ. దట్స్ మై పర్సనల్ లాస్. అది పొడ్చలేని నష్టం. అది అంత మించి పెద్ద ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఫాదర్ కూడా చిన్నప్పుడు 85 చనిపోయారు. అది పెద్ద అంటే అది అలవాటు అయింది. ఎందుకంటే అమ్మ ఉంది కాబట్టి షీ ఫాట్, బాగా కష్టపడింది, స్థాయికి తీసుకొచ్చింది మమ్మల్ని, చదువు చెప్పించి సరైన టైంలో సక్సెస్ చూడకుండా అది అది ఇర్రిపేరబుల్ లాస్. అది అదొకటి. డైరెక్టర్కి అప్పటికి పెళ్ళయిందండి? పెళ్ళి అయిపోయింది. పెళ్లి చూసింది, డైరెక్టర్ అవటం కూడా చూసింది, రిజల్ట్ చూడలా. ఇవాళ కొంచెం మంచి స్థాయిలో ఉన్నా మా అందరికంటే ఎక్కువ ఆవిడైతే చేసేది. కొంచెం 10 మంది దగ్గర చెప్పుకుంటా, బంధువుల దగ్గర తిరుగుతా బాగుండేది. అది చేయలేకపోయింది. దట్స్ ద ఓన్లీ పర్సనల్ లాస్. అదర్ దట్ పర్సనల్ లాస్ కూడా పెద్దగా.